మీరు చెప్పండి, కుమార్ రాజా గారు కూటమి ప్రభుత్వం అనంతబాబు గారికి అనుకూలంగా ఉంది, హెల్ప్ చేస్తోంది అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే మనుష్య గారు మీకు, అలాగే వైకే టీవీ వీక్షకులకు మరియు ఆనంద్ సాగర్ గారికి, కుమార్ రాజా గారికి, కృష్ణాంజనేయులు గారికి నమస్కారం అండి. కూటమి ప్రభుత్వానికి అవసరం లేదండి అనంతబాబు లాంటి ఒక రౌడీ షీటుని కాపాడాల్సినటువంటి అవసరం కానీ, ఆయన ఎమ్మెల్సీతో కానీ మా కూటమి ప్రభుత్వానికి ఏ అవసరము కూడా లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆ బలం మాకుంది, మంచి ప్రభుత్వం అనేటువంటి పేరుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంత్ సాగర్ గారు చెప్పింది నిజమండి. ఆయన సుబ్బారావు గారు అనేసి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్, ఒక పీపీగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన ఈ అనంతబాబు ఈ డైవర్ సుబ్రహ్మణ్యం గారి కేసు మీద ఆయన ఎన్ని పోరాటాలు చేశారో అనేక డిబేట్ లో మేము చర్చించాం. ఆయన ప్రతి డిబేట్ లో వివరిస్తూ ఉంటారు జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా. అంటే కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా ఎలా పనిచేస్తున్నారన్నది అందరికీ తెలుసు. డిబేట్ చూసిన చాలా అనేక టీవీ చర్చలో మేము చర్చించామండి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన బంధువర్గం కాపాడుతున్నారన్నది కూడా కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఎవరికి కాపాడాల్సినటువంటి అవసరం లేదు. అనంతబాబుని కృష్ణాంజనేయులు గారు చెప్పారు జూనియర్ జగన్ అంటారని. నిజమే అండి, ప్రకృతిలో ప్యాక్షన్ రాజకీయాలు చేస్తాడు అనంతబాబు అనేటువంటి వ్యక్తి. మేము జనసేన కార్యక్రమాల కోసం అటు వెళ్ళినప్పుడు, రాజవమ్మింగే అడ్డదిగ్ల అటు సైడ్ మేము వెళ్ళినప్పుడు, గ్రామాల్లో ఫ్లాగ్ హోస్టింగ్ అది వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ ఎవరైతే అక్కడ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారో టీడీపీ నాయకుల మీద కావచ్చు, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి నాయకుల మీద ఎవరైతే మెయిన్ రోల్ పోషించి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళ మీద, వాళ్ళ ఆస్తుల మీద సాయంకాలానికి దోషం జరిగేది, వాళ్ళ అనుచరుల ఇళ్ల మీద దోషం జరిగేది. అంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలని పోషిస్తాడండి అనంతబాబుకి. అక్కడి నుంచి సపోర్ట్ ఎందుకు లేదు అంటే గిరిజనుల తరపు నుంచి కావచ్చు, ఆయన సామాజిక వర్గం నుంచి కూడా అనంతబాబు అనేటువంటి వ్యక్తి మీద ఎలాంటి కన్సర్న్ ఉండదు. అక్కడ గిరిపుత్రులను అయితే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడన్నది కూడా క్లియర్ గా అక్కడ అందరికి మేము వెళ్ళినప్పుడు, అంటే గ్రౌండ్ రియాలిటీలో చూసినప్పుడు మాకు తెలుసు, మాకు అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి నిజంగా పాపం పండిత అనేసి మీరు చాలా మంచి టైటిల్ వేశారు. పాపం పండింది కాబట్టే అనంతబాబు లాంటి నియంతలకి ఈ రోజు ప్రజా కోర్టులోనే కాదు, కోర్టులోనే కాదు శిక్షలు పడాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఈ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా, అంటే సర్పవరం పోలీస్ స్టేషన్ కి సిఐల్ గా ఆ రోజు పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ రోజు కూడా మీడియా కూడా, కొన్ని మీడియాలు ఉన్నాయి మరి నేను పేరు చెప్పట్లేదు, ఆ మీడియాలు ముందుకొచ్చి ఒక పాత్ర తీసుకుని ఒక రోల్ తీసుకుంటేనే గాని ఆయన డ్రైవర్ చంపి దాచినటువంటి మరణాయుధాలు బయటికి రాలా ఆ రోజు. అంటే అక్కడ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా ఆయన కొమ్ము కాశారన్నదే అర్థమవుతుంది. మన ఈ మధ్య కొత్తగా ఇంకో సీఏ ఇక్కడికి వచ్చారండి, రవి అన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఈ రోజు మళ్ళీ చెన్నకేశవ్ గారు అన్న ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ రవి అనేటువంటి వ్యక్తి కూడా అనంతబాబు గారి ఫ్రెండ్ ఏంటండి. అంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకొచ్చుకునేంత స్థాయిలో అనంతబాబు రాజకీయాలు తిప్పగలుగుతున్నాడంటే కనుక నిజంగా దీంట్లో పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు లేవు మేడం. ప్రభుత్వం అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా దళితులకు న్యాయం చేయడం కోసం పనిచేస్తూ ఉంది. అలాగే ఇలాంటి నిందితులకి శిక్ష పడడం కోసం చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రతి విషయంలోని ముందుకి వెళ్తూ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులు, కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా ఆ తీనీడలో బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుసరణలో ఇలాంటి ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా ఈరోజు సస్పెండ్ చేయడమా లేకపోతే వీఆర్కి పంపించడమా అన్నది కూడా జరుగుతుంది మేడం. ఆ అధికారిని కూడా, అంటే ఒక ఫ్రెండ్ అని తెచ్చుకోగలిగాడు, కేసు ఇంత కీలక మలుపు తిరిగి అక్కడ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రలోభ పెట్టడం కావచ్చు, వాళ్ళని ఒక అపార్ట్మెంట్ లో బంధించి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, వాళ్ళకి కూడా ఒకవేళ ప్రాణహాని తలపెట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇలాంటి వ్యక్తుల గురించి ఒక క్రియల్ గా మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా తెగిస్తారు. కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు కానీ లేకుండా అయితే మాత్రం అనంతబాబు అనేటువంటి వ్యక్తికి అంత చరిష్మ అయితే మాత్రం లేదు. ఏ వ్యక్తులు కూడా ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు కూడా, వాళ్ళకి కూడా మంచి పేరుంది మేడం, ప్రజల్లో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఈ నిందను తీసుకొచ్చుకొని ఎంత బంధువర్గమైనా సరే కానీ కొమ్ము కాసేటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదనే చెప్తాను నేను కూడా. కుమార్ రాజా గారు